నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది అంటున్నారు. మరి అది టీడీపీకి ప్లస్ అవుతుందా లేదా వైసీపీకి ప్లస్ అవుతుందా, అసలు ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో 5 స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది అంటున్నారు. అది మ్యాక్సిమం టీడీపీకే ప్లస్ అవుతుందని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఒకవేళ అయితే ఎవరికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే క్రాస్ ఓటింగ్ అనేది జనరల్గా క్యాండిడేచర్ని బట్టి కొంత ఉంటుందండి. జనరల్గా కొంతమంది క్యాండిడేట్స్ కొంచెం సాఫ్ట్గా, పబ్లిక్తో బెటర్ ఇంటరాక్షన్ ఉండే, లోకల్గా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండే కొంతమంది అభ్యర్థులు ఉంటారు అన్నమాట. సో వాళ్ళ విషయంలో పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఒక ఓటు ఎమ్మెల్యేకి పార్టీ అఫిలియేషన్ ఉన్నప్పుడు ఒక ఓటు ఎమ్మెల్యేకి ఇంకో ఓటు ఎంపీకి వేసేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత కాస్ట్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది క్రాస్ ఓటింగ్ వచ్చేసరికి. ఇప్పుడు మీరు ఆ 5 స్థానాలు ఏంటో నాకు తెలియదు, కానీ నేను పోటీ చేసిన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఈసారి ఒక్కొక్క పర్టికులర్ కమ్యూనిటీ ఒక పార్టీకి అనుకూలంగా ఓటేసింది అనమాట. జనరల్గా ఆ కమ్యూనిటీ లాయల్టీ వేరే పార్టీకి ఉండింది. ఈసారి వేరే ఎంపీ అభ్యర్థిగా వేరే వాళ్ళు ఉండటం వల్ల అక్కడ ఆ కమ్యూనిటీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఒక పార్టీగా ఉండి కూడా మా కమ్యూనిటీ అతను ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారని ఒక దాంతో లాయల్టీ స్విచ్ అయింది అనమాట. ఎంపీ ఓటు వేరే పార్టీకి వేసి ఎమ్మెల్యే ఓటు వేరే పార్టీకి వేశారు. సో ఇలాంటివి క్వైట్ ఆఫన్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ ఒక క్యాండిడేచర్ యొక్క దట్ పబ్లిక్ ఇంటరాక్షన్ అవ్వండి, పబ్లిక్ కనెక్షన్స్ కానివ్వండి, లోకల్గా అతని క్యాడర్తో ఉండే సత్సంబంధాలు కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని క్రాస్ ఓటింగ్ అనేది క్వైట్ కామన్ ఫినామినా అనమాట. అది ఈ ఎన్నికల్లో జరిగింది అనే దానికి స్పెసిఫిక్గా ఏం లేదు, కానీ ఎవ్రీ ఎలక్షన్లో ప్రతి ఏదో కాన్స్టిట్యున్సీలో క్రాస్ ఓటింగ్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల వైసీపీ వాళ్ళు కొంచెం అంతర్మథనంలో ఉన్నారు, బట్ టీడీపీ వాళ్ళు మాత్రం మంచి జోష్లో ఉన్నారని కూడా టాక్ కనిపిస్తోంది. అంటే అది గెలిస్తే క్రాస్ ఓటింగ్తో ఒక్కదానితో గెలిచేదానికి ఆస్కారం ఉండదు కదా. సో క్రాస్ ఓటింగ్ జరిగినప్పుడు డెఫినెట్గా అది పార్టీ ప్రాస్పెక్ట్ని మార్చే అంతేం ఉండదు. జనరల్గా క్రాస్ ఓటింగ్ అనేది కొన్ని కాన్స్టిట్యున్సీస్లో కొన్ని సెగ్మెంట్లో ఎప్పుడైతే నెక్ టు నెక్ ఇప్పుడు పోటీ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ఇంకో పార్టీ ఉంది, ఇద్దరిలో ఎవరో పవర్లో ఒక్కళ్ళే రావాలి. అక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉండి 90-95 సీట్స్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రాస్ ఓటింగ్ ఒక ఫ్యూ అసెంబ్లీస్లో జరిగినప్పుడు డెఫినెట్గా ఈ జరిగే 4-5 క్రాస్ ఓటింగ్ జరిగి ఏదన్నా పార్టీ గెలవగలిగితే అప్పుడు ప్లస్ అవుతుంది. ఎప్పుడైతే వన్ సైడెడ్గా ఒక పార్టీ పవర్లోకి వస్తుంది అనే క్లారిటీ ఓటర్లో ఉంటుందో అప్పుడు క్రాస్ ఓటింగ్ ఎంత జరిగినా దానికి పెద్ద యూజ్ ఉండదు. ఇప్పుడు నేను క్రాస్ ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఎన్నికలకు వెళ్ళేదానికి ఆస్కారం. కొంతమంది అభ్యర్థుల యొక్క ప్రాస్పెక్ట్ని బలంగా డిసైడ్ చేస్తుంది, కానీ ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తుంది, గెలిచే వాళ్ళని ఓడిస్తుంది క్రాస్ ఓటింగ్. పార్టీ యాజ్ ఏ హోల్గా ఒక క్రాస్ ఓటింగ్తోనే అధికారంలో రావడం అనేది వచ్చేదానికి ఆస్కారం ఉండదు అసలు. అంటే ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని మనం ముందు చెప్పలేకపోయినా పోలింగ్ జరిగి ఆల్మోస్ట్ 8-9 days అవుతుంది కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా 5 స్థానాల్లో అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది అంటున్నారు. సో ఆ క్రాస్ ఓటింగ్ అనేది టీడీపీకి ప్లస్గా ఉంది. సో దాంతో టీడీపీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు. అంటే క్రాస్ ఓటింగ్ కూడా ఇప్పుడు టీడీపీ ధీమా ఉంటుంది. ఎంపీ ఓట్లు జరిగినాయి కాబట్టి ఎంపీలతో టీడీపీ దేశంలో గవర్నమెంట్ ఫామ్ చేసే ఆస్కారం లేదు కదా. ఎంపీ ఓట్లు వస్తే మేబీ బీజేపీ ప్లస్ అవ్వచ్చు. టీడీపీకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా బెటర్ ఎంపీస్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెటర్ బార్గెనింగ్ కోసం లేకపోతే కొంచెం బెటర్ పోర్ట్ఫోలియోస్ మినిస్ట్రీస్ తీసుకునే దానికి హెల్ప్ అవుతుంది. కానీ ఎంపీల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఆ పర్టికులర్ పేపర్ ఆర్టికల్. ఎంపీలు జరిగితే కేంద్రంలో బీజేపీకి బలంగా ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఇప్పుడు బీజేపీ కూటమిలోనే భాగం కదా. ప్లస్ అంటే సెంటర్లో ఇప్పుడు ఆ పర్టికులర్ పేపర్లో ఎంపీ అభ్యర్థులకి క్రాస్ ఓటింగ్ జరిగిందని ఉంది, కానీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగిందనేది ఎక్కడ లేదు. ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిస్తే దాని టీడీపీకి బెనిఫిట్గా ఉంటుంది అది. సో ఆ పర్టికులర్ బీజేపీకి అది ప్లస్సే కదా. బీజేపీ కూటమిలోకి భాగమే కదా. అదే కూటమిలో భాగం కాబట్టి నేషనల్ లెవెల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేదానికి బీజేపీకి కూడా ఈ రోజు దేశంలో వన్ సైడెడ్గా ఎలక్షన్ జరగట్లేదు, బీజేపీ కూడా రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఓన్గా రావట్లేదు అనేది ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కూటమికి ఎన్ని ఎంపీ అభ్యర్థులు ఎక్కువ వస్తే బీజేపీకి అంత ప్లస్ అవుతుంది సెంటర్లో.
అలాగే ప్రభుత్వ తీరిపోయినటువంటి అసహనం ఏదైతే ఉందో ప్రజల్లో, దాన్ని కూటమి నేతలు కూడా ప్లస్గా మార్చుకున్నారనేది కూడా ఉంది. సో అందుకే క్రాస్ ఓటింగ్ వెళ్ళిందని కూడా అంటూ ఉన్నారు. మరి దేని గురించి మీరే అంటారు? అంటే ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉన్నమాట ముమ్మాటికి నిజము. అది డెవలప్మెంట్ లేదు. క్యాపిటల్ విషయంలో వైసీపీ ప్లే చేసిన రోల్ ఏంటో అందరికీ తెలిసింది. అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకలా, రూలింగ్లోకి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్స్ కూడా ఈరోజు జ్యుడిషియరీలో ఆగిపోయింది. అది తర్వాత జ్యుడిషియరీ ఎలాంటి రూలింగ్ వస్తుంది, సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో తెలియదు. వచ్చిన తర్వాత ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో క్యాపిటల్ విషయంలో తెలియదు. క్యాపిటల్ ప్రాపర్గా డెవలప్ లేకుండా, క్యాపిటల్ మీద ఒక క్లారిటీ రాకుండా ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు లేవు. ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా డెవలప్మెంట్ జరిగేదానికి ఆస్కారం లేదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేదానికి ఆస్కారం లేదు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ గ్రోత్కి చాలా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో టీడీపీ ఈ పర్టికులర్ అంశాలని బలంగా తీసుకెళ్ళిందా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు టైమ్ అండ్ అగైన్ అసెంబ్లీలోనే సాక్షాత్ చెప్పిన మాట ఏంటి, రాజధాని అమరావతిగానే ఉండాలి, సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఈ ఉన్న ల్యాండ్ 33 ఎకరాలు ఎక్వైర్ ఏదైతే చేస్తున్నారో అది సరిపోదు, ఎంతకంటే ఎక్కువ ల్యాండ్ ఇంకా తీసుకుంటే బాగుంటుందని అంతలా అమరావతి క్యాపిటల్ని సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకి వెళ్ళే నాటికి నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్న, రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మబలికిన వ్యక్తి ఆయన 3 రాజధానులని పెద్ద డ్రామా తెరదీసి ఉన్న రాజధానిని 3 ముక్కల ఆట ఆడుతున్న క్రమంలో దాన్ని ఉధృతంగా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో టీడీపీ కూటమి దాన్ని అంత ఇంటెన్స్గా వాడలేకపోయింది. కారణాలు ఏంటో నాకు అర్థం కాదు. నాకు ఎలా అర్థం అవుతుందంటే పర్టికులర్ ఆస్పెక్ట్లో, ఇప్పుడు మళ్ళీ మేము అమరావతి అంటే జగన్ 3 రాజధానులు అంటున్నాడు కాబట్టి ఉత్తరాంధ్రలో మాకు సీట్లు తగ్గుతాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను వ్యతిరేకిస్తున్నాం అనే క్రమంలో, లేకపోతే కర్నూలుని జ్యుడిషియరీ క్యాపిటల్గా మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తే రాయలసీమ ప్రాంతంలో మాకు ఏమైనా సీట్లు తగ్గుతాయని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూటమిలో ఉండటం వల్ల ఆ పర్టికులర్ టాపిక్ని రేజ్ చేయలేదేమో అని నాకు పర్సనల్ కనిపిస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటెన్స్గా ప్రజలు ఎంత సీరియస్గా తీసుకున్నా టీడీపీ ఈ పర్టికులర్ అంశాన్ని మాత్రం, టీడీపీ కానీ కూటమి కానీ, బీజేపీ అయితే పొరపాటున ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడాలి. పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ మీద నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ క్యాంపెయిన్స్కి మీటింగ్స్కి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద, అరాచకపు పాలన మీద బీజేపీ కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంది. ఓకే. సో అంత సాఫ్ట్గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అదే బీజేపీ 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా చాలా ఫ్రంటల్ అటాక్ చేశారు. ఆ కైండ్ ఆఫ్ అటాక్ మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు టీడీపీ బీజేపీ జనసేన మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అంత ఇంటెన్స్గా అటాక్ చేయాలి, పొలిటికల్ అటాక్. అంటే పోలింగ్కి ఫ్యూ డేస్ ముందుగా రాజమండ్రి వచ్చారు ప్రధాని మోదీ, అండ్ దానికంటే ముందు అమిత్ షా కూడా వచ్చారు ఏపీకి. సో అప్పుడైతే ఇలాగా టార్గెట్ చేశారని అయితే చేశారు. కానీ అది సాఫ్ట్ టార్గెట్, చేయాల్సినంత చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డ్యామేజ్ గురించి ఇలా, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద జరుగుతున్న ఏదైతే ఆ రిలీజియస్ అటాక్ ఏదైతే ఉందో దాని మీద పెద్దగా మాట్లాడలేదు బీజేపీ. క్యాపిటల్ విషయంలో మాట్లాడాల. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలవరం ఆల్మోస్ట్ 2019 దగ్గర ఎక్కడ ఆగిందో అక్కడే ఉంది, దాని మీద మాట్లాడాల. పూర్తి చేయలేదని మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప. సార్ జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ పరంగా ఒక ఇటుక పెట్టలేదు, ఒక ఇటుక తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కేసీఆర్ అనేదానికి లేదు. సో ఇలాంటివి ఇంటెన్స్గా చేయాల్సినంత చేయలేదు. ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఆ ఫెయిల్యూర్స్ని జనాలు తీసుకున్నంత సీరియస్గా కూటమి తీసుకోలేదని నా క్యాంపెయిన్లో అర్థమైంది. సో మరి కారణాలు ఏవైనా కానీ క్రాస్ ఓటింగ్ అయితే 5 స్థానాల్లో జరిగింది అంటున్నారు. సో దాంతో తెలుగుదేశం నేతలు అయితే ధీమాతో ఉన్నారు, బట్ వైసీపీ నేతలు అయితే ఒక అంతర్మదనలో ఉన్నారన్నట్టుగా వినిపిస్తుంది. మరి రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం అసలు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి నాయక్ గారు.